హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా మేమైతే బల్గంపేట ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. మేము వెళ్ళింది సండే కాబట్టి ఫుల్గా క్రౌడ్ అయితే బీభత్సంగా ఉన్నారు. ఇంకా ఎక్కడ చూసినా పబ్లికే. ఇంకా సండే మూలాన ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంది. నార్మల్ డేస్లో కూడా క్రౌడ్ ఉంటుంది, కానీ ఈ రోజు అయితే ఎక్కువ, ఎందుకంటే ఫేమస్ టెంపుల్ కాబట్టి. ఇంకా చూసారా పబ్లిక్ ఎలాగున్నారో. ఇంకా మేమైతే క్యూ లైన్లో అయితే నిలబడిపోయాము. ఇంకా మేము లైన్లో నిలబడ్డాం కదా, ఇంకా ఈ లైన్ కానిచ్చేసి ఓ పక్కన అయితే తలనీళ్ళు కూడా ఇస్తున్నారు. ఇంకా వీళ్ళు కూడా మొత్తం అది కంప్లీట్ చేసేసుకుని దర్శనానికి అయితే వెళ్తారంట. ఇంకా మేమైతే క్యూ లైన్లో నిలబడ్డాము. ఇంకా ఇదైతే టెంపుల్ లోపల ఇంకా ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. ఇంకా మెయిన్గా అయితే అమ్మవారిని ఫోటోలు వీడియోలు తీనివారు కదా, ఇంకా మ్యాక్సిమం అయినంత వరకు వీడియో తీసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్ సరౌండింగ్ మొత్తం ఒకసారి చూసేసాము, ఒక రౌండ్ వేసాము అనమాట. ఇంకా అక్కడ వీడియోలు ఫోటోలు తీసేసుకొని ఇంకా ఈలోగా మూవీ పిక్చర్ వచ్చేస్తే దాన్ని అయితే తింటున్నాము. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము, ఇంకా బుక్ అయింది. ఆ క్యాబ్ వచ్చేలో ఖాళీగా ఉండవు, ఎందుకని అది తింటా ఇంకా అక్కడ మొత్తం లొకేషన్ అయితే చూస్తున్నాం అనమాట. ఈలోగా క్యాబ్ వచ్చేసేసింది. ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏమి టిఫిన్లు ఏమీ లేవు. ఇంకా మేమైతే ఎల్బీ నగర్కి బుక్ చేసుకున్నాము క్యాబ్. ఇంకా అక్కడ దిగేసి ఏమన్నా తినేసి స్టార్ట్ అవుదాంలే అనేసి ఇంక ఈలో క్యాబ్ వచ్చేసింది, ఎక్కేసేసాము. ఇంకా మా చెల్లి అయితే ఎక్కడున్నా సరే దానికైతే నిద్ర ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఇట్లాంటి అకేషన్స్ అయితే చెప్పనే అవసరం లేదు, ఎక్కడికైనా నిద్రపోతూనే ఉండిద్ది. ఇంకా రెస్టారెంట్ వీడియో అనేది నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, వాచ్ చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బాయ్.